మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో అయితే వినాయక చవితి ఈ విధంగా అయితే చేశాను. ఫస్ట్ మేము ఉంటున్న రెంట్ హౌస్లో అయితే దీపారాధన అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వినాయకుడు బొమ్మ అవన్నీ తెచ్చానండి. ఇది మా కొత్త ఇల్లు, ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో అక్కడ అయితే వుడ్ వర్క్ జరుగుతుంది, బట్ కొంచెం అంటే అక్కడ జరిగితే మంచిదని చెప్పారు. సో కొత్త ఇల్లు కదండి, సో అందుకే ఇంకా విగ్రహం అక్కడ పెట్టుకొని కొంచెం నీట్గా చేసుకున్నాం. కిచెన్ వచ్చేసి సో అక్కడ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకున్నాం. బట్ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చి పడ్డది. మా కింద అయితే వినాయకుడు విగ్రహం పెడతారు. సో మేము అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కిందకి వెళ్ళలేకపోయాము. వెళ్ళడానికి కూడా నాకు అంత ఛాన్స్ లేదు. ఒక 5 days అంటే 4 days వేసుకోండి, ఇంకా మీకే అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో ఇంకా పూజ అంతా అయిపోయాక అలా అయిందనమాట. సో ఇంకా మా వారు లాస్ట్ ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసారు. నేను పూజ మొత్తం చేశాను అనమాట. ఇంకా దండం పెట్టేసుకున్నాము. సో ఆల్రెడీ ఇంకా మా వారు నిమజ్జనం అవన్నీ చేసేస్తారు. సో తర్వాత ఇంక ఈ వీడియో ఎంత నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్.